చిలకలూరిపేట నుంచి 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ప్రతిపాటి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారా? గతంలో మంత్రిగా పనిచేసిన ఆయన కూటమి ప్రభుత్వంలో ఎలాంటి పాత్ర పోషిస్తున్నారు? నియోజకవర్గంలో టీడీపీని బలోపేతం చేయడంపై తనదైన మార్గ రాజకీయం చూపించారా? పేటలో ఎమ్మెల్యే ప్రతిపాటి గురించి ఏమనుకుంటున్నారు? వాచ్ ది స్టోరీ. పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గంలో రాజకీయాలు ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటాయి. 1952లో ఏర్పాటు చేసిన ఆయన ఈ నియోజకవర్గంలో మొదటిసారిగా ఎర్రజెండా ఎగిరింది. ఆ తరువాత కాంగ్రెస్, టీడీపీ గెలుస్తూ వస్తున్నాయి. ఒక్కసారి ఒక అభ్యర్థికి అవకాశం ఇస్తే మరుసటి ఎన్నికల్లో వేరే వారికి అవకాశం ఇవ్వడం ఈ నియోజకవర్గ ప్రజల ప్రత్యేకత. 1999 ఎన్నికల్లో టీడీపీ నుంచి తొలిసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన ప్రతిపాటి పుల్లారావు తన ప్రత్యర్థి సోమెపల్లి సాంబయ్యపై విజయం సాధించి అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2009-2014 ఎన్నికల్లో పేటపై గెలుపు జెండా ఎగురవేసిన ప్రతిపాటి 2014 టీడీపీ ప్రభుత్వంలో మంత్రి పదవి దక్కించుకున్నారు. తొలిసారి చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించిన మంత్రిగా రికార్డు సృష్టించారు. 2024 ఎన్నికల్లో 4సారి ఎమ్మెల్యే అయిన ప్రతిపాటి పేటకు తానే మేస్త్రి అని నిరూపించుకున్నారు. ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావుకి నియోజకవర్గంపై మంచి పట్టే ఉంది. నియోజకవర్గం ఏర్పాటు అయినప్పటి నుంచి 4 సార్లు ఎమ్మెల్యే అయిన ఘనత ప్రతిపాటికే దక్కుతోంది. దీనికి కారణం నియోజకవర్గం అభివృద్ధిలో కీలక పాత్ర పోషించడమేనని అంటారు ఆయన అనుచరులు. పేటలో తాగునీటి సమస్యను పరిష్కరించడంలో చొరవ చూపి తాగునీరు అందించారని స్థానికుల నుంచి వినిపిస్తున్న మాట. అంతేకాకుండా పట్టణంలో పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే దళారులను నమ్మి మోసపోవద్దని, కొనుగోలు కేంద్రాల్లోనే పంటను అమ్ముకోవాలని రైతులకు సూచించారు. పత్తి రైతులు సంక్షేమంలో ఉన్నారని, స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అమలు చేసేలా కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని తెలిపారు. ప్రతిపాటి రైతులకు ఆసరాగా ఉంటారని నియోజకవర్గంలో టాక్ ఉంది. నియోజకవర్గంలో ప్రతిపాటి కృషితో ప్రభుత్వం 5,000 టిడ్కో ఇళ్లు మంజూరు చేసిందని పార్టీ నేతలు అంటున్నారు. నియోజకవర్గంలో మంత్రి నారాయణతో పర్యటించిన ప్రతిపాటి పేట అభివృద్ధిపై పలు సూచనలు చేశారు. పేటలో ఆసుపత్రి, పాఠశాల, కమ్యూనిటీ హాల్ మంజూరు చేయించడంలో క్రియాశీలకంగా వ్యవహరించినారని పేట చౌరస్తాలో వినిపిస్తున్న మాట. ఎలక్ట్రానిక్ డ్రా తీసి 4,512 టిడ్కో ఇళ్లను కేటాయించామన్న ఎమ్మెల్యే పేటలో నివసించేవారు గర్వపడే విధంగా కొత్త నగరాన్ని అభివృద్ధి చేయబోతున్నామని అంటున్నారు ఎమ్మెల్యే ప్రతిపాటి. ఇదిలా ఉంటే నియోజకవర్గంలో పర్యటనలు చేస్తూ ప్రభుత్వ ఆసుపత్రిని, గురుకుల వసతి గృహాలను సందర్శిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకుని వెంటనే పరిష్కరించే దిశగా పనిచేస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటు తరువాత ఎమ్మెల్యే ప్రతిపాటి తన సర్కిల్ని మరింత పెంచుకుంటూ నియోజకవర్గ ప్రజలకు చేరువవుతున్నారు. పార్టీలోనూ నియోజకవర్గంలోనూ తనకంటూ ఓ స్థానాన్ని ఏర్పాటు చేసుకున్న ప్రతిపాటి అధికార పార్టీ ఎమ్మెల్యేగా నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారో చూడాలి.